పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లాలో పులి సంచారం భయాందోళనకు గురి చేస్తుంది. నిన్న మధ్యాహ్నం 4:30 సమయంలో పెద్దపల్లి జిల్లాలోకి పెద్ద పులి వచ్చినట్లుగా కూడా అధికారులు అయితే గుర్తించడం జరిగింది. అయితే మంచిర్యాల జిల్లా, పెద్దపల్లి జిల్లా రెండు జిల్లాల మధ్యలో ప్రవహిస్తున్నటువంటి గోదావరి నది దాటి కూడా మంచిర్యాల జిల్లా వైపు నుండి పెద్దపల్లి వైపుగా పెద్ద పులి వచ్చినట్లుగా అయితే ఫారెస్ట్ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. అయితే గోదావరి నదిలో పులికి సంబంధించినటువంటి పాదముద్రలు అయితే అధికారులు గుర్తించారు. అయితే OCP-4 పెద్దపల్లి జిల్లా రాముడు నియోజకవర్గం గోదావరి కని సమీపంలో ఉన్నటువంటి OCP-4 పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి సంచరించినట్లయితే అధికారులు చెప్తున్నారు. అంతేకాకుండా లింగాపూర్ సమీపంలో ఉన్నటువంటి శ్మశాన వాటికకు ఆనుకొని ఉన్నటువంటి ముళ్ళపొదలో పులి ఉన్నట్టుగానైతే అధికారులు అయితే భావిస్తున్నారు. అయితే నిన్నటి నుండి కూడా పులి కోసం అయితే అధికారులు అయితే జల్లడ పడుతున్నప్పుడు కూడా ఇప్పటివరకు అయితే పులి ఆచూకైతే లభించలేదు. కానీ పులి ఉన్నట్టుగానైతే అధికారులు అయితే నిర్ధారించారు. ఎవరు కూడా బయటికి రావద్దంటూ కూడా ప్రకటనలు కూడా జారీ చేయడం జరిగింది. లింగాపూర్ కావచ్చు, రామగుండం, NTPC, మేడిపల్లి, అలాగే గంగనార్ పలు ప్రాంతాల్లో కూడా పులి సంచరిస్తున్న నేపథ్యంలో కూడా ఎవరు కూడా ఒంటరిగా బయటికి రావద్దు, సాధ్యమైనంత బయటికి రావద్దంటూ కూడా ఫారెస్ట్ అధికారులు అయితే ప్రకటనలు జారీ చేయడం జరిగింది. వీలైనంత త్వరగానే పులిని పట్టుకునే ప్రయత్నం చేస్తాం. అంతేకాకుండా ముఖ్యంగా పులి జనావాసాలకు రాకుండా ఉంటుంది. ఏదైతే వచ్చినటువంటి మార్గంగానే మళ్ళీ అడవిలోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దాని అడవిలోకి వెళ్ళిందా ఉందా అనే నిర్ధారించేంత వరకు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఫారెస్ట్ అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే గ్రామ పంచాయతీ 3వ విడత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి 3వ విడత గ్రామ పంచాయతీ అభ్యర్థుల గెలుపు కోసం ఆయన ఈరోజు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పెద్దపల్లి నియోజకవర్గం ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో కూడా బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున కూడా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేస్తే మళ్ళీ కష్టాలు కొని తెచ్చుకోవడం తప్ప ఒరిగేది ఏమీ లేదంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులనే భారీ మెజార్టీకి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిపించాలంటూ కూడా ఆయన కోరడం జరిగింది. మొదటి విడత, రెండో విడతలో పెద్దపల్లి జిల్లాలో భారీ ఎత్తున కూడా బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రజలు గెలిపించారు. ఈ నేపథ్యంలోనే 3వ విడతలో కూడా బీఆర్ఎస్ అభ్యర్థులని భారీ మెజార్టీతో గెలిపించాలంటూ కూడా ఆయన కోరారు. బీఆర్ఎస్ పాలనలోనే గ్రామాలు, పల్లెలన్నీ కూడా పూర్తిస్థాయిలో కూడా అభివృద్ధి చెందాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీలో కూడా గెలిపించాలంటూ కూడా ఈ సందర్భంగా ఆయన కోరడం జరిగింది.